బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశాలపై ఈ సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ నివాసాల్లోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి పలువురు ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టడంతో పులివెందులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలపై ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే కూడా అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీకి గతంలోనే నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల్లో భాగంగా అంటే పెద్ద మొత్తంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి డబ్బుల రూపంలో చేతులు మారాయి. ఇటు రకరకాలుగా నిందితుల్ని ప్రజల్లో పెట్టే విధంగా కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అందువల్లనే ఈడీ అధికారులు అవినాష్ రెడ్డి నివాసంలో మొత్తం కూడా అంటే సోదాలు నిర్వహిస్తున్నారు, అంటే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో కొన్ని డాక్యుమెంట్స్ కానీ కొన్ని ఇవన్నీ కూడా దొరికినట్లు కూడా చెప్తున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలనలు చేస్తా ఉన్నారు. సో మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే కూడా ఎన్నో రకాల అంటే వివేకానంద రెడ్డి కూతురు ఇప్పటికే కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లడం జరిగింది. ఈ కేసులో ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో ముందుకే అంటే దర్యాప్తు అనేది ముందు జరగలేదంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన ఈడీ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సో అందులో భాగంగానే ఎవరైతే ప్రధానంగా ఈ హత్య కేసులో అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అవినాష్ రెడ్డితో పాటు ఈ శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇళ్లలోనూ ఈ రకంగా తనిఖీలు జరగడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా అంటే మాకు న్యాయం జరుగుతుంది, వివేకానంద హత్య కేసుకు సంబంధించి దోషులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే చట్టం ముందుకు నిలబెడతామంటూ కూడా వాళ్ళ కూతురు ఇప్పటికే కూడా ఎన్నో రకాల గతంలో చెప్పడం జరిగింది. సో ఈ కేసులు ఒక్కసారిగా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈడీ కూడా చాలా దూకుడుగా వెళ్తూ కూడా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటితో పాటు ప్రధాన నిందితులుగా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ఇళ్లలో ఎర్ర గంగిరెడ్డి కావచ్చు ఇలా ఇళ్లలో ఈ రకంగా సోదాలు నిర్వహిస్తడం ఒక సంచలనంగా మారింది. సో ఈ సోదాలు అనేది ఇవాళంతా కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. సో ఎందుకంటే కడప జిల్లా అంటానగానే కొన్ని రకాల ఇబ్బందులు అనేది అక్కడ ఉంటాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో. సో ఆ రకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈడీ అధికారులకు సహకరించి పూర్తి స్థాయిలో కూడా అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైతే అవినాష్ రెడ్డితో పాటు ఈ సోదాలు జరుగుతున్నటువంటి శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఈడీ అధికారులు, దర్యాప్తు అధికారులు మాత్రమే ఇళ్లలోకి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదా మరికొన్ని తనిఖీలు కానీ జరుగుతున్నాయి. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.